చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యంగా ఒక ఉగ్రవాది ధర్మవరంలో దొరకడం ఒక ఎత్తు అయితే బీజేపీ ఎమ్మెల్యే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండడం, ఆయన ఒక మంత్రి కూడా కావడం అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. దీని మీద మీరేమంటారు? డెఫినెట్గా ఉగ్రవాద మూలాలు ఉన్న ఎక్కడున్నా ఏర్పడేయాల్సిందే. అతను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాడని తెలుస్తుంది. అంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, ఎన్ఐఏ వచ్చేదాకా అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఏమవుతున్నట్టు. ఇంతమంది ఉగ్రవాదులు ఇలా తలదాచుకుంటున్న లోకల్ పోలీసులు కనీసం ఎందుకు పట్టించుకోవట్లేదు? వ్యవస్థల లోపాల మీద వెళ్ళాలి. లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, ఆ రాష్ట్రం కావచ్చు, ఆ దేశం కానీ బాగుంది. మరి అటువంటి లా అండ్ ఆర్డర్ని ఎప్పుడెప్పుడు పరిశీలించాలా, అంతా వాళ్ళే చేయలేదు. పోలీసులు అంతా ఎక్కువ మంది ఉండరు కాబట్టి. మన దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా కానీ మూలాలు హైదరాబాద్లో బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఘటనలన్నీ చూస్తుంటే ఇంకా ఎన్ని స్లీపర్ సెల్స్ ఉన్నాయో అని భయం, ఆందోళన అయితే రేకెత్తుతోంది. డెఫినెట్గా ఒక మల్హోత్రా అనే ఒక ఆమె చండీగఢ్ పంజాబ్లో పాకిస్తాన్కి ఇతర దేశ రాష్ట్రాలన్నీ కూడా డిఫెన్స్ సంబంధించి ఒక యూట్యూబర్ అందజేస్తుంది, ఒక మహిళ. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఒక ఉగ్రవాదిని ఎన్ఐఏ అరెస్ట్ చేయడం అనేది అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ముఖ్యంగా ధర్మవరం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనే బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్. అయితే ఇక్కడ ఒక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం అనేది కలకలం రేపుతోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఒక ఉగ్రవాది ధర్మవరంలో దొరకడం ఒక ఎత్తు అయితే బీజేపీ ఎమ్మెల్యే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండడం, ఆయన ఒక మంత్రి కూడా కావడం అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. దీని మీద మీరేమంటారు? డెఫినెట్గా ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా ఏర్పడేయాల్సిందే. అతను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాడని తెలుస్తుంది. అంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, చుట్టుపక్కల ఏం చేస్తున్నారు, సమాజంలో ఏం చేస్తున్నారు, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి పాకిస్తాన్కి ఉప్పందించే ఇటువంటి వాళ్ళని ఎన్ఐఏ వచ్చేదాకా అక్కడ పోలీసులు ఏం చేస్తున్నట్టు, లా అండ్ ఆర్డర్ ఏమవుతున్నట్టు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ధర్మవరం గురించి చెప్తున్నారు, అదే ఆదిలాబాద్లో బైన్సా అని చెప్పండి, హైదరాబాద్లో ఓల్డ్ సిటీ చెప్పండి. ఇప్పుడు కూడా ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిన హైదరాబాద్ మూలాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే గత దశాబ్దం పైన మోదీ గారు వచ్చిన తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఉంటుంది, ఎన్ఐఏ. హెడ్ ఆఫీస్ ఇక్కడ కూడా ఉంది హైటెక్ సిటీ దగ్గర. అది ఎవరు మూలాలు అవసరంలా, వాళ్ళకి ఎవరు నోటీస్ ఇవ్వాల్సిన అవసరంలా, డైరెక్ట్గా పోయి అరెస్ట్ చేయొచ్చు. అటువంటి పవర్ఫుల్ ఆఫీసర్స్ ఉంటారు, దేశం ముఖ్యమైన భావంతో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా నివేదికలు అందుతాయి. ఎన్ఐఏ వాళ్ళు ఎటువంటి క్లిష్టమైన కేసులైనా డీల్ చేయగలరు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంటుంది, అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఉండబట్టి మనం హ్యాపీగా బతుకుతున్నాం. మన దేశ సంస్కృతిని, మన దేశ నాయకుల్ని, మనం పరిపాలించే వాళ్ళని లేకుండా చేద్దాం అనుకుంటున్నారంటే, ఇప్పుడు హైదరాబాద్లో రాజాసింగ్ మీద ఎన్నిసార్లు దాడులు జరగలేదు, అదేవిధంగా బండి సంజయ్ మీద లిస్టులో ఉన్నాడు, కిషన్ రెడ్డి గారి ఉగ్రవాదులు ఇట్ లిస్టులో ఉన్నారు. మరి ఇటువంటి భావజాలం ఉండి బీజేపీ ఎమర్జ్ అవుతుంది. బీజేపీ పెరిగే కొంది ఉగ్రవాద మూలాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇది ఉగ్రవాద మొదలు. మోదీ గారు కూడా ఇట్ లిస్టులో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ధర్మవరం ఆంధ్రప్రదేశ్ వంతు. మొన్నటిదాకా మనం బైన్సాల అన్ని చూసాం, వికారాబాద్లో చూసాం, తర్వాత ఉత్తరాంధ్రలో చూసాం. ఈ సిమ్స్ ద్వారా పాకిస్తాన్కి ఇక్కడ గుట్టుని అక్కడ ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళని స్పై, ఒక రకంగా దేశ ద్రోహులే వాళ్ళు. మరి అటువంటి వాళ్ళు దేశంలో ఉండడానికి వీల్లేదు కదా మేడం. మీరు అన్నట్టు నూరు అనే వ్యక్తి హోటల్లో పనిచేస్తా, అతని ఇంట్లో దొరికితే 16 సిమ్లు ఉన్నాయి. ఆయన ఇక్కడ అంతర్గత విషయాలు ఎక్కడ తెలియజేస్తున్నట్టు, పాకిస్తాన్గా. అదే సమయంలో సత్యకుమార్ అనే వ్యక్తి బీజేపీ హార్డ్ కోర్ కార్యకర్త. అతను ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు గారి దగ్గర సెక్రటరీ చేసిన వ్యక్తి. మోదీ గారు, అమిత్ షా గారికి సన్నిహితుడు. అతను బీజేపీలో చేరిన తర్వాత ఒకనొక సమయంలో అధ్యక్షుడు అనుకున్నారు. మంచి వ్యాసాలు రాస్తుంటాడు, హిందూ భావజాలంతో వెళ్ళిన వ్యక్తి కాబట్టి ఆటోమేటిక్గా శత్రువు అవుతారు మిగతా ముస్లిం కంట్రీస్ కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు. ఆ విధంగా ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, కేబినెట్ మంత్రిగా ఉన్న ఆ వ్యక్తిని టార్గెట్గా చేశారనేది ఒక ఆరోపణ. ఆయనైనా ఇంకెవరిని టార్గెట్ చేస్తున్నారు, అసలు వీళ్ళకి ఎంతకాలం నుంచి ఉంటున్నారు, ఈయన ప్రోత్సహిస్తుంది ఎవరు, దీని వెనక నాయకులు, రాజకీయ నాయకులు ఉన్నారని తెలియాల్సిన అవసరం ఇమీడియట్గా ఉంటుంది. ఏదైనా ఎన్ఐఏ వెళ్ళేదాకా, వాళ్ళు ఐడెంటిఫై చేసేదాకా నిమ్మకు నీరెత్తినట్టు ఉండే యంత్రాంగాన్ని మనం ప్రశ్నించాలి. వ్యవస్థలు పనిచేయాలి. అక్కడ ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు,
పక్కన ఉన్న వాళ్ళు కూడా చూసి చూడనట్టుకుంటే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఏ సమాచారం ఈ దేశానికి ద్రోహం చేసే వాళ్ళు ఎవరున్నా ఇమీడియట్గా సమాచారం 108కో లేకపోతే ఇది పోలీసు 101 ఎన్ని ఉన్నాయి కదా, నెంబర్లు ఉంటాయి కదా, ఫ్రీ నెంబర్స్ ఉంటాయి కదా, దాని ద్వారా మీరు తెలియజేయండి. మీ దేశానికి విచ్ఛిన్నం చేయాలని కుట్ర పన్నే వాళ్ళని ఏరిపారేయాల్సిన బాధ్యత మీది, నాది, మన ప్రజలందరిది. ఏమంటారు? కరెక్టే. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కూడా కొంతమంది ఉగ్రవాదుల్ని లాస్ట్ జూలైలో పట్టుకున్నారు. వాళ్ళు 30 ఏళ్లుగా రాయచోట్లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. పైగా తమిళనాడు పేలుళ్లతో వాళ్ళకి సంబంధం ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పేలుడు పదార్థాలను కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ కేసులో కూడా అలాగే జరిగింది. లోకల్ పోలీసులు కనీసం పట్టించుకోలేదు. రాయచోట్లో కూడా అలాగే జరిగింది. ఎక్కడ జరుగుతోంది తప్పు? ఇంతమంది ఉగ్రవాదులు ఇలా తలదాచుకుంటున్నా లోకల్ పోలీసులు కనీసం ఎందుకు పట్టించుకోవట్లేదు? వ్యవస్థల లోపాలు ముందెళ్ళాలి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ బాగుంటేనే ఆ రాష్ట్రం కావచ్చు, ఆ దేశం కానీ బాగుంటుంది. మరి అటువంటి లా అండ్ ఆర్డర్ని ఎప్పుడెప్పుడు పరిశీలించాలా? అంతా వాళ్ళే చేయలేరు. పోలీసులు అంటే ఎక్కువ మంది ఉండరు కాబట్టి అంతా వాళ్ళే చేయలేరు. మరి ఈ యొక్క సోషల్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయి? ఈ మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి? యూత్ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఈ అభిమాన సంఘాలు ఏం చేస్తున్నాయి? వీళ్ళందరిది కూడా బాధ్యత ఉంటుంది కదా. వీళ్ళందరూ కూడా జాగరూకత ఉన్నప్పుడే అంతా మనం పోలీసులను బాధ్యత చేయకూడదు. మిగతా మీరు అక్కడ ఎవడైతే ఇప్పుడు నూరు కావచ్చు, మీకు ధర్మవరం కావచ్చు, వేరియస్ ప్లేసుల్లో మూలాలు దొరుకుతాయి. ఇప్పుడు ఎన్ఐఏ వచ్చేదాకా దొరకలా. వాళ్ళు పరిశీలన చేస్తారు. ప్రతి ఒక్కరికి నిఘా ఉంటుంది ప్రతి మీద. వాళ్ళు ఎప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. డైరెక్ట్గా ఢిల్లీ తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ మూలాలన్నీ కూడా మొత్తం తీస్తారు. ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎప్పటి నుంచి సమాచారం ఇస్తుంది, ఎవరెవరు ప్రమేయం ఉంది అని మొత్తం ఎవరిని ఉపేక్షించరు. ఇక్కడ ఏ అధికార పార్టీ, ఏ ప్రతిపక్షం అనేది కాదు. ఇక్కడ మనం కూడా ఏం చేయాలంటే పౌరులుగా మీరైనా నేనైనా మనకున్న సమాచారాన్ని, మనతో పాటు ఉంటా మన దేశానికి ద్రోహం చేసే వ్యక్తుల్ని పోలీసు యంత్రాంగాన్ని కావచ్చు, ఆ ప్రభుత్వ అధికారులు కావచ్చు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది. శ్రీనివాస్ గారు, ధర్మవరంలో జరిగిన వ్యక్తి ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఇటు రాయచోట్లో దొరికిన వాళ్ళేమో వేరు పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం హైదరాబాద్లో బయటపడిన ఈ లవ్ జిహాదీ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఓ పాకిస్తాన్ యువకుడు కీర్తి అనే అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకుని వేరే ఒకరితో ఉన్నారు. పోనీ ఇది వ్యక్తిగత విషయం అనుకున్నారు. కానీ ఇప్పుడు అతని వెనక బ్యాక్గ్రౌండ్ తవ్వితే అనేక విషయాలు బయటకు వచ్చాయి. అతను అన్ని కూడా దొంగ సర్టిఫికెట్లు, దొంగ ఐడి కార్డులు వీటన్నిటిని పెట్టుకుని ఒక ఐటీ కంపెనీలో 25 లక్షల ప్యాకేజీకి పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీని మీద మీరేమంటారు? మీరు అన్నీ బాగానే చెప్పారు మేడం. మీరేమనుకుంటున్నారు? ఒక మహిళగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా పైకి చూడడానికి ఇది ఒక ప్రేమ వ్యవహారం లాగా కనిపిస్తుంది. దీని వెనక అమ్మాయిలు ఖచ్చితంగా గుడ్డిగా మోసపోతున్నారు. మన దేశ భద్రతకు కూడా ముప్పు తీసుకొస్తున్నారు. మనం మాట్లాడుకోవాల్సింది ఈ అమ్మాయిల గురించి. మనం 18 సంవత్సరాలు, అబ్బాయిలు అయితే 21 సంవత్సరాలు పెంచి పెద్ద చేస్తారు. మంచి జీవితాన్ని కావాలని కోరుకుంటారు. అటువంటిప్పుడు ఏం చేయాలా? తల్లిదండ్రులకు ఈ దేశం కంటే మనం గొప్పది కాదు కదా. ఏదో నేను ప్రేమిస్తున్నానని చెప్పితే ఆ ప్రేమలో పడిపోయి మీరు ఎవరు ఏంటనే చూడకుండా, వాళ్ళ మూలాలు తెలుసుకోకుండా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అమ్మాయి జీవితం ఏమైంది? అది ఆడపిల్లలు కూడా తెలుసుకోవాలా, అది మగపిల్లలు తెలుసుకోవాలా. ఎవరైనా ప్రేమ పేరుతో, లవ్ జిహాదీ పేరుతో మతం మార్చి పెళ్లి చేసుకున్న వాళ్ళని కఠినంగా శిక్షించాలా. అది చాలా తప్పు. ఎక్కువైపోతుంది భారతదేశంలో. ఎందుకంటే అండి 145 కోట్ల జనాభాలో అందరూ పోలీసులే కాపాడలేరు. అంతా యంత్రాంగం ప్రభుత్వాలే కాపాడలేవు. ప్రతి ఒక్క పౌరుడిది బాధ్యత. ఈ దేశంలో స్వేచ్ఛాయుత గాలి పీల్చుకుంటా ఈ దేశంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరి బాధ్యత. ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఈ దేశం అంతర్గతంగా ఇప్పుడు రోహింగ్యాలు ఉన్నారు. మన దేశం చొరపడి మన దేశంలో బంగ్లాదేశ్ కాడి నుంచి, కేరళ కాడి నుంచి, హైదరాబాద్లో కూడా రోహింగ్యాలు ఉన్నారు. మనకు నకిలీ ధ్రువపత్రాలు ఇస్తుంది మన అధికారులే. వాళ్ళ బిడ్డలకు కూడా మన నకిలీ ధ్రువపత్రాలు. వీళ్ళు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారు? దేశ ద్రోహం చేస్తున్నారు. పాకిస్తాన్కి ప్రేరేపిత ఉగ్రవాదులు ఏం చేస్తున్నారు? లవ్ జిహాద్ పేరుతో ఏం చేస్తున్నారు? హిందూ అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు. ఇది ఎంత నేరమో తెలుసా? ఎంత దారుణమో తెలుసా? మన వాళ్ళు కూడా మన హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించాలా. ఎందుకు పవన్ కళ్యాణ్ ఒక్కడే మొత్తుకుంటున్నాడు? పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు ఉన్న దేశంలో 100 కోట్ల మంది, అంటే 80 కోట్ల మంది పాపులేషన్, 80% పాపులేషన్ ఉంది హిందువులు. మరి ఈ దేశాన్ని రక్షించుకోలేకపోతే, ఈ దేశ సంప్రదాయాన్ని మీరు గౌరవించకపోతే, ఎక్కడో ఉన్న వాళ్ళ లవ్లో 4 మాటలు చెప్పగల ఆ వలలో పడిపోయి మీరు పెళ్లి చేసుకొని మీరు జీవితాలే నాశనం చేసుకుంటే ఇది ఎంతవరకు సమంజసం? అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారండి. మన పెళ్ళిళ్ళు చేసినప్పుడు అన్నీ చూసి పెళ్ళిళ్ళు చేస్తారు. ఎందుకు? ఆ జీవితం మా దగ్గర పెరిగిన బిడ్డ కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, రెస్ట్ ఆఫ్ జీవితం వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. అది సంప్రదాయం. దాన్ని విస్మరించి మీరు ప్రేమ పేరుతో, ప్రేమ కాదు పైత్యం, నేనైతే పైత్యం అంటాను.
అది ప్రేమ తాత్కాలిక ఆనందం కోసం మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మర్చిపోయి, మూలాలు మర్చిపోయి, ఈ దేశ సంస్కృతి సంప్రదాయాన్ని మర్చిపోయి, సనాతన ధర్మాన్ని మర్చిపోయి ఇలా చేయటం అనేది తగదు. మనం కూడా యువతలో కూడా మార్పు రావాలి. మార్పు వచ్చినప్పుడే ఇటువంటి లవ్ జిహాదులు కావచ్చు, ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వాళ్ళని బొక్కలు వేసే రోజు డెఫినెట్గా వస్తుంది అన్నమాట. మన దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా కానీ మూలాలు హైదరాబాద్లో బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఘటనలన్నీ చూస్తుంటే ఇంకా ఎన్ని స్లీపర్ సెల్స్ ఉన్నాయో అని భయం, ఆందోళన అయితే రేకెత్తుతోంది. డెఫినెట్గా అండి. ఒక మల్హోత్రా అనే ఒక ఆమె ఉంది చండీగఢ్లో, పంజాబ్లో. పాకిస్తాన్కి ఇక్కడ దేశ రహస్యాలన్నీ కూడా డిఫెన్స్ రక్షణ సంబంధించి ఒక యూట్యూబర్ అందజేస్తుంది. ఒక మహిళ. చూడండి ఎంతవరకు సమంజసం. మీరు అన్నట్టు స్లీపర్ సెల్స్ ఎక్కడా ఉంటాయి, ప్రతి ప్లేస్లో ఉంటాయి. కానీ వాళ్ళని జాగరూకతతో ఎప్పటికప్పుడు మన బాధ్యత, ఒక సోషల్ పోలీస్ మీరు నేను మనం చెయ్యాలి. సమాజంలో ఈ దేశానికి గాలి పీల్చుకుంటా, ఈ రాష్ట్రానికి ఈ ప్లేస్కి అన్యాయం చేయాలనుకున్న ఎవరినైనా బొక్కలేయాలి. ఎవరిని ఉపేక్షించకూడదు. అన్ని ప్రభుత్వాలు చేయి, మనం చేయాలి. అది చూడండి, ఇజ్రాయెల్ చూడండి. ఇజ్రాయెల్లో ప్రతి పౌరురాలు 2 సంవత్సరాలు సైన్యంలో పనిచేయాల్సిందే. ప్రతి ఇంటికి బంకర్ ఉంటుంది. పక్కనున్న దేశాలు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంతా అల్లాడిస్తూ ఉంటుంది ఇజ్రాయెల్. సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు మించింది లేదు, అగ్రికల్చర్లో వాళ్ళు మించింది లేదు. ఎందుకు ఇజ్రాయెల్ అంత డెవలప్ అవుతుంది? వాళ్ళున్న జనాభా ఎంత అనుకున్నారు? కొన్ని లక్షల్లో, చాలా తక్కువ. మనం కోట్లలో ఉన్నాం. కానీ ఆ దేశం రక్షించుకోవట్లో వాళ్ళు భాగమైపోతున్నారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మొత్తాన్ని అల్లాడిస్తున్నారు వాళ్ళు. అది దేశ రక్షణ అంటే. ఈ ఉగ్రవాద కార్యకలాపాలని కట్టడి చేయడానికి ఖచ్చితంగా పౌరులుగా మనమందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. వ్యవస్థ మీదే మనం అన్ని పెట్టేసి వాళ్ళు చూసుకుంటారని అనుకోవాల్సింది లేదు. మనం కూడా చేయాల్సింది చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ చందు శ్రీనివాస్ గారు.